హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను మనం కొబ్బరి బోండా తెచ్చుకున్నప్పుడు లోపల కొబ్బరి ఉంటుంది కదండి, అది వేస్ట్ చేయకుండా ఇలా డ్రింక్ చేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే ఈ ఎండల్లో చల్లగా చాలా బాగుంటుంది. ఈ డ్రింక్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక కప్పు ఇలా కొబ్బరి బోండంలో ఉండే కొబ్బరిని తీసుకొని పైన ఉండే బ్రౌన్ దంతా తీసేసి ఇలా వైట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక అరకప్పు పంచదార వేసుకోండి. అలాగే ఫ్లేవర్ కోసం ఒక 3 ఇలాచీలను వేసుకొని కొంచెం కొబ్బరి నీళ్ళని వేసుకొని దీన్నంతా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి, ఎక్కడ బరకనేది లేకుండా. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి వేసుకొని దీనిలోకి నానబెట్టి ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం ఒక కప్పు వేసుకోండి. అలాగే నానబెట్టుకున్న సబ్జా గింజలు 2 టేబుల్ స్పూన్లు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొన్ని కొబ్బరి ముక్కలు, కొన్ని జీడిపప్పు ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల బాదం ముక్కలు వేసుకొని ఇవన్నీ కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొన్ని కొబ్బరి నీళ్ళు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వేసుకున్నాను. అలాగే కొన్ని ఐస్ క్యూబ్ ముక్కలు వేసుకొని ఇవన్నీ కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోండి. అంతేనండి, కోకోనట్ డ్రింక్ రెడీ అయిపోతుంది. చల్లగా ఈ ఎండల్లో పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి. ఒంటికి చాలా చలువ చేస్తుంది. అలాగే చాలా ఇష్టంగా తాగుతారు. ఇలా గ్లాసుల్లో సర్వ్ చేసేయండి. ఇలా సర్వ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు వేసి ఇచ్చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.